హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ శివ అఫీషియల్ జర్నీ. అండ్ ఇదైతే 111 డే ఆఫ్ కంటెంట్ క్రియేషన్ అండ్ వెల్కమ్ అండ్ హ్యాపీనెస్ అండ్ ఛానల్ గ్రోత్ అండ్ బెస్ట్ స్ట్రాటజీ అండ్ వీ విల్ హ్యావ్ వాల్యూ టు ద పీపుల్ లైఫ్. సో వీ విల్ డూ రియల్లీ అండ్ నాలెడ్జ్ ఈజ్ డివైన్ ఇఫ్ యూ హౌ మచ్ యూ ఏమంటారు స్ప్రెడ్ దీస్ థింగ్స్ అండ్ ద మోర్ ఇన్ఫర్మేషన్ గోస్ ఇన్ యువర్ మైండ్. సో వెళ్తే కేఎల్ఎన్ పార్క్ అయితే వెళ్ళిన అండ్ ఫుల్ ఫామ్ అయితే నిన్నటి వీడియోలో పెట్టిన. సో వెళ్ళి వాచ్ చేయండి. అండ్ వాయిస్ ఓవర్ ఇద్దామని చాలా ట్రై చేసిన కానీ నిన్న డబల్ డ్యూటీ అవ్వడం వల్ల చేయలేకపోయినా. సో ట్రై చేసిన మ్యాక్సిమం ఫస్ట్ లాగ్ ఇన్ ఏ పబ్లిక్ అని. సో ఈ థింగ్స్ నాకు ఎందుకంటే అక్కడ బైక్స్ రావు ఏం రావు అని ఒకసారి ట్రై చేద్దామని అయితే ట్రై చేసిన. సో ఫ్యూజులు ఎగిరిపోయినాయి. ఎంత పబ్లిక్ అంటే లిటరల్గా 100 to 200 మెంబర్స్ ఫ్లో వస్తూనే ఉంటారు, వెళ్తూనే ఉంటారు. బట్ నాకు మొత్తం కాన్ఫిడెన్స్ అంతా జీరో అయిపోయింది. సో ఇఫ్ నేను ఆ ట్రైయింగ్ ఇంకా మల్టిపుల్ టైమ్స్ చేస్తే కనుక నాకైతే కాన్ఫిడెన్స్ బిల్డ్ అయ్యిద్ది. సో ఇప్పటివరకు ఆ వీడియో ఎవరైనా చూడకపోతే చూడండి. సో నిన్న అసలు మామూలుగా లేదనమాట. అండ్ కాన్ఫిడెన్స్ అయితే ఎన్ని అనుకున్నాను రియల్గా, అరే ఇట్లా చేద్దాము అని. బట్ టోటల్ అటర్ ఫ్లాప్. ఎందుకు అంటే నేను కొంచెంసేపు లేట్గా ట్రై చేసిన అండ్ లేట్గా వెళ్ళిన. సో డిఫరెంట్ లొకేషన్లోకి వెళ్ళి చేసిన కాబట్టి సో లేట్ అయిపోయింది. సో నేను ఆ రోజు నేర్చుకుంది ఏంటంటే వీ హ్యావ్ టు అండ్ ఎప్పుడైనా ఒక వ్లాగ్ చేసే ముందు ఒక 1 రౌండ్ రన్నింగ్ గిట్ట చేసినామంటే నీకు పాజిటివ్ మైండ్ సెట్ అయితే వస్తుంది. సో ఎప్పుడైనా ఎక్కడికన్నా రియల్గా వెళ్ళాలి చేయాలి అంటే కాన్ఫిడెంట్ లేకపోతే ఒక రౌండ్ రన్నింగ్ చేయి అండ్ నీకైతే ఫుల్ బూస్ట్ వస్తుంది. అండ్ ఇప్పుడు నువ్వు మల్టిపుల్ టైమ్స్ చేసినావు అనుకో ఆ థింగ్, పబ్లిక్ ఉన్నా ఎవరున్నా నీకు ఫరక్ పడదు. బికాస్ నువ్వు ఆ కాన్ఫిడెన్స్ న్యాచురల్గా బిల్డ్ అవుతుంది. ఎప్పుడైతే ఇప్పుడు నేను కెమెరా పట్టుకొని ఇన్ని రోజులు ఇలా మాట్లాడుతున్నా కదా, అదే పబ్లిక్లో ఊహించుకొని మాట్లాడు. సత్తింగ్ ఇంకేం లేదు. సో చూడాలి మళ్ళీ ఒక రోజు మళ్ళీ ఒక ప్లేస్లో చూస్తే మనకైతే ఒక క్లారిటీ అనేది వస్తుంది. అండ్ పబ్లిక్లో అయితే వెళ్ళాలి, ఐ విల్ డూ అనమాట. ఎంత అరే వెళ్దాం అనుకున్నా అని మామూలుగా లేవు నాకు. అండ్ ఇంకో విషయం, నా గర్ల్ ఫ్రెండ్ చూడకపోతే చూడండి ఇప్పుడే. సో అండ్ చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. అండ్ ఎవరైనా కొత్తగా ఛానల్ కోసం మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు నేను పాజిటివ్గానే ఉన్నా, ఎల్లప్పటికీ ఉంటా. సో ఎన్ని డేస్లో జర్నీ చాలా అనుభవం అయింది. అండ్ వ్లాగ్ కొత్త ప్లేసెస్ ఎలా చేయాలి చాలా అనుకున్నా. అట్లా ఎంట్రన్స్లో ఒక వీడియో తీసి ఆ ఎంట్రన్స్ ఇలా ఉంటుంది అని మొత్తం ఇట్లా ఫ్లోలో చెప్దాం అనుకున్నా. బట్ వన్స్ కెమెరా ఓపెన్ చేయగానే అండ్ 30 to 40 seconds రిలీజ్ ఏం కాదు చేసుకోవచ్చు. అండ్ స్క్రిప్ట్ ఏదైనా షార్ట్ రీల్ అంటే చేసుకోవచ్చు. బట్ ఫుల్ వీడియో ఎప్పుడైతే చేయాలనుకుంటున్నామో అండ్ స్టార్టింగ్లో వెళ్ళంగానే ఇదే ఫస్ట్ ఇక్కడ ఇది వస్తుంది, సెకండ్ ఇలా వస్తుంది అని చాలా చెప్దాం అనుకున్నా. బట్ వన్స్ కెమెరా ఓపెన్ చేయండి పబ్లిక్లో మాట్లాడదామంటే ఫ్యూజ్ అవుట్ అయిపోయింది. అండ్ వాయిస్ ఓవర్ ఇద్దామంటే నిన్నటిది 2 వీడియోస్ ఎడిటింగ్ చేయాల్సి వచ్చింది. సో చేయలేకపోయినా. సో చూద్దాం మళ్ళీ ఒక రోజు వెళ్ళి మళ్ళీ మనమైతే గట్టిగా ఫోకస్ చేసి పక్కా తీద్దాం అనమాట. సో అదే లొకేషన్ కాదు వేరే లొకేషన్ అయినా సరే సో మనమైతే స్ట్రాంగ్ ఉండాలి. సో ఆ థింగ్ నేను మల్టిపుల్ టైమ్స్ ట్రై చేస్తే కానీ నాకైతే కాన్ఫిడెన్స్ రాదు. సో ఈరోజు ఏంటంటే నేను చాలా అఫీషియల్గా చెప్పిన ఏంటి అరే టాప్ క్రియేటర్స్ ఎలా వాళ్ళ గ్రోత్ని అయితే ఎస్టాబ్లిష్ చేసుకున్నారో వీ హ్యావ్ టు బీ లైక్ దట్ అని. సో ఇది చాలామందికి అర్థం కాదు. వన్స్ యూ గ్రౌండ్లో ఎక్స్పెరిమెంట్ చేస్తే కానీ నీకైతే దేని గురించి అయితే క్లారిటీ రాదు. సో దే హ్యావ్ బిన్ అంటే ఎవరైనా క్రికెట్ స్టార్టింగ్లో నుంచి వాళ్ళైతే
రాలేదు. ఇన్ ద మీన్ సెన్స్ ఏంటంటే డిఫికల్టీస్ నుంచి ఎవరు రాలేదు, బట్ దే ఆర్ యాక్చువల్లీ డూయింగ్ ద థింగ్స్ ఫార్ బెటర్. అండ్ ఇంకా సింగిల్ వ్లాగర్ ఉంటాడు కదా, ఫుడ్ ఛాలెంజ్ అయినా చాలా ఉన్నాయి బ్రో, మల్టిపుల్ థింగ్స్ ఉన్నాయి. రియల్గా ఈ థింగ్స్ చాలా ఏమంటారు సంథింగ్ కైండ్ ఆఫ్, ఇప్పుడు ఒకరికి ఆఖరి తీసినామంటే, ఒకరికి థింగ్స్ చేసినామంటే దానంతా సెల్ఫ్లో ఉండదంట హ్యాపీనెస్. సో నేను చాలా గమనించా ఏంటంటే, ఇప్పుడు నువ్వు ఎవరికన్నా సంథింగ్ ఏదైనా ప్రొవైడ్ చేసినావు అనుకో, సో దే విల్ ఫీల్ హ్యాపీ, ఫీల్ అండ్ దే బ్లెస్ యూ ఫర్ ఫర్దర్ డేస్. సో ఈ థింగ్స్ చాలా హార్ట్ టచింగ్ ఉన్నాయి నాకు. సో అండ్ వన్ థింగ్ ఏంటంటే, సో ద థింగ్ విచ్ యూ రియల్లీ, ఇప్పుడు కైండ్నెస్ అయినా ఏదైనా ఇప్పుడు నువ్వు ఇంప్లిమెంట్ చేసినావంటే ఇట్ డస్ నాట్ హ్యావ్ లాంగ్వేజ్ కదా, సో ఇట్ స్ప్రెడ్స్ ఆల్ ఓవర్ దేర్. సో అందుకే అంటున్నా, కైండ్నెస్ ఈజ్ ద వన్ థింగ్ విచ్ వీ కెన్ ప్రొవైడ్ టు ఎవ్రీ వన్. అండ్ అందుకే ఆ బ్లాగ్స్, కైండ్నెస్ థింగ్స్ అయితే చాలా స్ప్రెడ్ అవుతాయి అన్నమాట. సో ఎందుకు చెప్తున్నానంటే, బికాస్ ఎవ్రీబడి దానికి లాంగ్వేజ్ ఉండదు. కైండ్నెస్ అయినా హ్యూమానిటీకి అయినా లాంగ్వేజ్ ఉండదు, ఓన్లీ అంటే ఒక వీడియో సరిపోద్ది. దెర్ ఈస్ నో నీడ్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ ఓ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అంతకు మించి ఏం లేదు. అండ్ వాళ్ళ బ్లెస్సింగ్స్, దీస్ ఆర్ ద థింగ్స్ which you can do actually if you want the channel growth from top level కదా. సో పక్కా వైరల్ అవుతుంది. సో ఐ విల్ ట్రై టు డూ థింగ్స్ సమ్ వన్ డే ఆర్ అదర్. సో ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, చాలామంది అనుకుంటారు అరే సెల్ఫ్ అది అని, బట్ ఇఫ్ యూ రియల్లీ యాక్చువల్ ఈ రెండింటి మీద, హ్యూమానిటీ అండ్ కైండ్నెస్ మీద వర్క్ చేస్తే అవతల వాళ్ళు సంతోషపడతారు. అండ్ అందరికైతే యు ఆర్ డూయింగ్ సంథింగ్ న్యూ అండ్ క్రియేటింగ్ వాల్యూ ఇన్ అదర్ లైఫ్స్ అంటే, సో యువర్ ఛానల్ విల్ బీ సక్సెస్ఫుల్లీ డన్. సో నేను అందుకే చెప్పిన ఇలా చేస్తే చాలా ఉంటుంది అని చెప్పి. బట్ ప్రస్తుతానికైతే దోస్ థింగ్స్ రియల్లీ మోర్ ఇంపాక్ట్ కలుగుతాయి నార్మల్ దానికంటే. సో ట్రై టు డూ దట్ థింగ్స్ అండ్ ఐ విల్ ఎగ్జిక్యూట్. అండ్ ఎందుకు చెప్తున్నానంటే, ఈ థింగ్స్ డస్ నాట్ నీడ్ ఎనీ లాంగ్వేజ్ ఆర్ ఎనీథింగ్, కొంచెం కన్సర్న్, కొంచెం థింగ్స్ అండ్ చాలా అయితే ఇంపాక్ట్ఫుల్ కలిగచ్చు. బికాస్ ఇప్పుడు నేను అంటే కొంచెం చేసిన, బట్ ద ఇంపాక్ట్ విల్ బి మోర్ అనమాట. సో ఏదైనా సరే, ఇఫ్ యూ డూ సంథింగ్ న్యూ and you will have some effort in it and the results will be blow up on your mind. So చేసేది ఇంతైనా కాని పని, but you want to actually do more things, then nobody can stop you. So this is a good strategy for any language or any creator. They can grow virally in their world. So రియల్గా ఇది చాలా వాల్యూ నింపుతుంది. బికాస్ ఒక వన్ వీడియో చాలా ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ క్రియేటర్. అయితే నేను నిన్న చేద్దాం అనుకున్నా, ఏంటి ఆ ఫుల్ వీడియో ఎంట్రన్స్ ఇలా ఉంటుంది, కొంచెం ముందుకు వెళ్ళగానే లెఫ్ట్లో యోగా క్లాస్ వస్తుంది అండ్ తిరగగానే ఒక రౌండ్ వస్తుంది, మధ్యలో పాండ్ ఉంటుంది అండ్ 2 షెడ్స్ ఉంటాయి, దానిలో కూర్చోవచ్చు, దానిలో సీటింగ్ ఉంది అని ఇట్లా చాలా వరకు వివరిద్దాం అనుకున్నాను. సెంటర్లో వాటర్ స్టోరేజ్ ఉంటాయి, మధ్యలో ట్యాంక్స్ ఉంటాయి, టోటల్ వాటర్ కెపాసిటీ ఇంత. సో ఈ థింగ్స్ అన్నీ చెప్దాం అనుకున్నా వివరించి. బట్ ఆల్రెడీ ఎడిటింగ్కే 2 o'clock అయింది రాత్రి. అండ్ ద థింగ్స్ రియల్గా చెప్పొద్దు, బట్ ఐ వాంట్ టు సే. అంటే అంత లేట్ అయ్యేసరికి వాయిస్ ఓవర్ ఇవ్వలేకపోయినా. సో అందుకే మళ్ళీ ట్రై చేస్తా వన్ డే ఆర్ డే అదర్ డే, అండ్ ఐ విల్ డెఫినెట్లీ డూ ఇట్. అండ్ చూద్దాం మళ్ళీ వీకా లేక మంతా
చూసి అయితే మనం అయితే ప్లాన్ చేసుకొని చేసేద్దాం. సో నాకు ఈ కైండ్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్, బికాస్ యు ఆర్ గివింగ్ ఏ లైఫ్ టు అనదర్ పీపుల్. దానికంటే సంతోషం లైఫ్లో ఏం ఉండదు అని. సో హౌ మచ్ యూ గో అండ్ గివ్ ఫార్ బెటర్ అండ్ ఇట్స్ మచ్ బెటర్ ఫ్రమ్ ఏ పార్ట్. సో ఇది చెప్పొద్దు, బట్ యాక్చువల్లీ ద థింగ్స్ యూ కెన్ మేక్ మచ్ డిఫరెన్స్ బిట్వీన్ 1 or 2. అండ్ ఒకేసారి ఎక్కువ మందికి ఇస్తే ఇట్ మేబీ ఏమంటారు, అబ్బో అంటారు. సో క్వాలిటీ రాదు, క్వాంటిటీ రాదు, ఏది రాదు. కానీ ఒకరికి ఇచ్చిన యూ హ్యావ్ టు బి ఏ గుడ్ థింగ్ అండ్ లెట్ దెమ్ ప్లే విత్ ఆల్ ది ఫ్రెండ్స్. సో దేర్ ఏమంటారు, చైల్డ్హుడ్ మెమరీస్ కెన్ క్రియేట్ ఫర్ అన్ ఇండివిజువల్ అయినా ఎవరైనా సరే. సో ఐ వాంట్ టు సే అనమాట. ఎందుకు అని చెప్తే, బికాస్ ఒక చిన్న సర్ప్రైజ్ టు పీపుల్, బికాస్ దే వాంట్ టు ఏమంటారు గ్రో దేర్ లైఫ్స్ ఇన్ దెమ్ అండ్ వీఆర్ యాడింగ్ సమ్ వాల్యూ ఇన్ దెమ్ కదా. సో ఈ థింగ్స్ చేస్తే ఆటోమేటిక్ ఛానల్ గ్రోత్ అయితే పెరుగుద్ది. సో ఈ థింగ్స్ అయితే నేను చేస్తా ప్లాన్, బికాస్ మై ప్లాన్స్ ఐ షుడ్ నాట్ రివీల్, బట్ నేను చెప్తా. ఎందుకంటే ఐ వాంట్ టు డూ ఇట్, ఐ విల్ డూ ఇట్ one or the other day. అండ్ నేను ప్రామిస్ చేసింది ఏదన్నా ఉంటే ఐ విల్ కీప్ ఎగ్జిక్యూటింగ్ ఇట్ ఫర్దర్ డేస్. అండ్ ఈ థింగ్స్ చాలా ఆడుండొచ్చు, బట్ ద రియల్ థింగ్స్ ఆర్ రియల్లీ మెమరబుల్ ఇఫ్ వన్స్ యూ ఎగ్జిక్యూట్ ద థింగ్స్. అండ్ చాలామంది క్రియేటర్స్ వాళ్ళ అనుభవాలని, వాళ్ళ సంతోషాన్ని ఎదుట మనుషులు చూస్తారు కదా. సో ఐఎమ్ ఆల్సో వన్ ఆఫ్ దెమ్. సో ప్రస్తుతం అయితే ఐ ప్లాన్ స్లోలీ అండ్ దిస్ విల్ అన్స్టాపబుల్ కంటెంట్, బికాస్ న్యూ పీపుల్ వస్తారు. దెన్ వీఆర్ హ్యావింగ్ ఏ స్మాల్ స్మైల్ ఇన్ అదర్ ఫేస్. సో దీస్ ఆర్ ద థింగ్స్ హ్యావ్ బీన్ లెర్న్. అండ్ ఇది చాలు బ్రో జీవితానికి, రైట్? If you are giving a opportunity to some people or the other people, so what you can not do kada. So idoka daily content and చాలా ఇదైతే లెర్నింగ్, బికాస్ వర్డ్స్ కెనాట్ రాదు. అదే ఒక చిన్న పిల్లాడు బ్రో, ఎక్కడనైనా సరే ఏం లేకున్నా, బికాస్ ఈ సాడ్ డూయింగ్ things and he want to play but he could not play. సో వీ హ్యావ్ టు కొంచెమైనా అరే వాడు ఆడుకోలేడు కదా, ప్రస్తుతం వాడికి ఒక బొమ్మ అయితే ఆఫర్ చేద్దాము. సో హీ విల్ ఎంజాయ్ ద చైల్డ్హుడ్ అండ్ సో ద మెమరీ విల్ బీ లైఫ్ లాంగ్ అనమాట. అండ్ అరే చిన్నప్పుడు ఒక అన్ని ఇచ్చాడు అని గుర్తుపెట్టుకుంటారు అంటిల్ దెన్ హీ గ్రోస్. సో దిస్ ఈజ్ హ్యావ్ నో లాంగ్వేజ్ ఎట్ ఆల్. అండ్ సెల్ఫ్ లెర్నింగ్ కంటే అండ్ డిఫరెంట్ థింగ్స్కి అయితే ఫోకస్ చేస్తున్నా. హౌ వీ కెన్ డూ అండ్ హౌ యాక్చువల్లీ వీ కెన్ ఏమంటారు చేంజ్ లైఫ్ ఆఫ్ ద పీపుల్ ఇన్ ద చైల్డ్హుడ్. సో ఈ థింగ్స్ అన్నీ మనం నేర్చుకోవాలి. అండ్ ద థింగ్స్ వీ మోస్ట్ యాక్చువల్లీ వీ లెర్న్. అండ్ ఎప్పుడైతే నువ్వు ఆఫర్ చేస్తావు అండ్ యూ షేర్ ద థింగ్స్, ద మోర్ యూ లెర్న్. అండ్ దిస్ ఈస్ ద థింగ్ హ్యావ్ బీన్ లెర్న్. సో ఎప్పుడైనా సరే వీ హ్యావ్ టు డొనేట్ వాట్ ఎవర్ ద నాలెడ్జ్ వీ హ్యావ్. సో వీ విల్ గెట్ ద మోర్ నాలెడ్జ్ అండ్ we will acquire some of them, and you will know more of the knowledge among the people when you actually do the things. So చూద్దాం మరి. అండ్ ఈరోజు ఇలా చాలా థింగ్స్ అయితే మనం రానున్న రోజుల్లో చేస్తాం. సో stay tuned for more, and we will meet one or the other day with good thoughts and good results, and we will make some things new in people so that they can live lifelong and have a wonderful memories that we can provide in their lives. So ఎవరైనా అనొచ్చు, బికాస్ బాయ్ అయినా సరే గర్ల్ అయినా సరే ఎవరైనా సరే దే కెన్ రియల్లీ హ్యావ్ ద మెమరీ లైఫ్ లాంగ్. బికాస్ ఇప్పుడు ఒక ఫుడ్ పెట్టాం అనుకో, దే విల్ నాట్ రిమెంబర్. అండ్ ఒక గ్యాజెట్ ఇచ్చినాం అనుకో, దే విల్ యూస్. బట్
యాక్చువల్లీ విచ్ వీ హ్యావ్ టు గివ్ ఏంటంటే దే విల్ యూస్ మోర్ అండ్ మోస్ట్లీ అండ్ అది చూసినప్పుడల్లా మనం గుర్తుకొస్తాం అనమాట. సో అలా ఏదైనా మెంబర్ ఇప్పుడు వాచ్ ఎవరైనా గిఫ్ట్ చేస్తే వాచ్ చూసుకుంటారు. సో ద థింగ్ ఏంటంటే ద యూసేజ్ షుడ్ బి మోర్ అండ్ వాళ్ళు చూసినప్పుడల్లా మనం గుర్తుకు రావాలి అండ్ వాళ్ళు ఏదైతే అనుకున్నారో దాని మీద ఫోకస్ చేయాలి. సో ఈ థింగ్స్ నువ్వైతే ఇవ్వచ్చు అండ్ దే విల్ ఇంప్రూవ్ దేర్ లైఫ్స్ అండ్ దే విల్ హ్యావ్ the mindset to do things. And so these are the things I have been learned and I am going to share further days and moving journey and stay tuned for more. And ee roju aithe inte nenu నేర్చుకున్న kindness and happiness and humanity మీరు నాకు చాలా అయితే బూస్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నా. సో ఐ విల్ ప్లాన్ ఎవ్రీథింగ్ ఇన్ ఫర్దర్ డేస్. సో ఈ థింగ్స్ నేను చాలా ఎప్పుడో స్టార్ట్ చేద్దాం అనుకున్నా, బట్ నౌ ఎవర్ ఐ హ్యాడ్ నో థింగ్స్ అనమాట టు ప్రొవైడ్. సో ఇఫ్ యూ హ్యావ్ ద ఏమంటారు ఒక మంచి పాజిటివ్ థింగ్తోనే నాకు ఏమైనా ఇస్తే ఐ విల్ గివ్ మచ్ మోర్ థింగ్స్ టు ది పీపుల్ ఇన్ లైఫ్. సో అనొద్దు చేయొద్దు అని అంటారు కానీ బట్ హ్యావ్ బీన్ లెర్నింగ్ దిస్. సో ఈ థింగ్స్ నాకు రియల్గా మనం హ్యాపీ ఉంటే కాదురా, నలుగురికి హ్యాపీ చేస్తే మంచిదిరా అని నేనైతే నేర్చుకున్నా. సో అండ్ దిస్ మే బీ నాట్ ట్రూ అండ్ చాలామంది అయితే ఆడనుకుంటారు, బట్ రియల్ లైఫ్ ఏంటంటే ఇట్ డస్ నాట్ హ్యావ్ లాంగ్వేజ్ అండ్ ఛానల్ గ్రోత్ అయితే చాలా ఉంటుంది. సో it is not being growth, I am actually adding value in the lives in the people. So see you and follow for more and చాలా అయితే కంటెంట్ చేద్దాం ఫర్దర్ డేస్లో అండ్ కొంచెం అయితే మనం స్టేబుల్ కావాలి. సో టిల్ దెన్ ఐ విల్ డూ ద థింగ్స్ లైక్ దిస్ and I'll execute much more things in other lives. So till then, stay tuned and signing off.